నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు నిపుణులు ఉమామహేశ్వరరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మే నెలలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? అవునమ్మా, మే నెలలోని మేషరాశి వారికి జరిగే విధానాలు ఏ రకంగా ఉన్నదంటే, ప్రతి దాన్ని కూడా ఆచితూచి మాట్లాడాలి. కోపతాపాలు ఎక్కువైపోతాయి. వీళ్ళకి అధికమైన కోపానికి గురైపోతారు. ఆ కోపతాపంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. ఆ తొందరపాటు నిర్ణయం ఎవరు తీసుకున్నా తప్పే. విజ్ఞానవంతుడు తీసుకున్నా, అజ్ఞానమైన వాడు తీసుకున్నా కూడా తొందరపాటు నిర్ణయం తప్పు, మంచిది కాదు. ఆలోచించి అడుగులు వేసేదే జీవితం. అటువంటి ఈ మేషరాశి వారు ఎక్కువగా చదువుకునే వాళ్ళ గురించి చెప్పాలి. ఈ యొక్క మేషరాశి వారు చదువుకునే అమ్మాయిలు చాలా జాగరూకతగా ఉండాలి. అబ్బాయిల కంటే అమ్మాయిలకు విధానాన్ని మనం చెప్పుకోవాలి ఎక్కువగా. అబ్బాయిలు అవసరానికి నుంచి మాట్లాడతారు, అమ్మాయిలు అనురాగంతో మాట్లాడతారు. అయితే ఈ అనురాగం కాస్త కొంచెం ముదిరితే ఇంకో రకంగా పరిణమిస్తుంది. కాబట్టి చదువుకునే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ప్రతి విషయంలోనే ఆచితూచి మాట్లాడాలి. తొందరపాటు నిర్ణయం తీసుకోకూడదు. పెద్దల సలహాలని పాటించాలి. పెద్దల సలహాని పాటించి ఎదరికి వెళితే మేషరాశి వారి విద్యార్థులందరూ కూడా ఉన్నతమైన విద్యని అభ్యసించడం జరుగుతుంది. అలాగే మేషరాశిలోని దంపతులు ఉన్నారు, భార్యాభర్తల విధానం ఉంది. ఈ మే నెలలోని భార్యాభర్తల మధ్యన కలతలు లేస్తున్నాయి. ఈ కలతలు ఎప్పుడైతే కలుగుతున్నాయో అనుకోని విధంగా గొడవలు పడ్డం ఉంటుంది. అంటే విడిపోవడం అంటూ జరిగి ఏదో విడాకులు తీసుకుంటారు, లేదంటే వేరే వేరేగా మారిపోతారు అన్నది జరగదు. కలిసే ఉంటారు. కానీ ఏంటంటే ఎడ్డు అంటే తెడ్డు అంటారు. ఆ మాటకి ఈ మాటకి పడదనమాట. నువ్వు గొప్ప అంటే నువ్వు గొప్ప, నేను గొప్ప అంటే నేను గొప్ప అనే మాటల వల్ల వాగ్వాదానికి గురవుతున్న పరిస్థితులు కలుగుతున్నాయి. అయితే వ్యాపార రంగంలో ఉన్న వారికి వ్యాపారం కూడా సజావుగానే సాగుతుంది. ఉన్నతమైన వ్యాపారాన్ని చేస్తున్నారు, లాభాన్ని ఆర్జిస్తున్నారు. అనుకోని విధంగా ప్రతి వ్యక్తుల్ని కలిసి మంచితనంగా మాట్లాడి మంచి తత్వంగా ఉండి అందధనాన్ని ఆర్జన చేస్తుండే పరిస్థితులు వస్తున్నాయి. అలాగే మన ఏప్రిల్ నెలలో నిన్న వస్త్ర వ్యాపారాలు చాలా బాగుందనుకున్నాం. ఇప్పుడు కూడా వస్త్ర వ్యాపారాలు చాలా బాగుంటుంది. లాయర్లకు బాగుందనుకున్నాం ఏప్రిల్. మే నెలలో కూడా ఏప్రిల్ లాగే లాయర్లు కూడా ఉన్నతమైన స్థానానికి వెళ్తుంటారు. అలాగే డాక్టర్స్ ఉన్నారు. డాక్టర్స్ కూడా అత్యధికమైన లాభాన్ని పొందుతూ ఉన్నతమైన స్థానాన్ని పొందే విధానం ఇక్కడ ఎక్కువ కనబడుతుంది. ఇక రాజకీయ నాయకులు ఉన్నారు. ఈ రాజకీయ నాయకుల్లో చాలా 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 మార్పులు, ఒకదానికొకటి పొంతన లేని మార్పులు జరుగుతూ ఉండి ఏం చేయాలో అర్థం కాక తికమక పడుతూ ఉండి చేసే పనిలోని ఒక ప్రత్యేకతను సాధించలేక తర్జన భర్జనలు పడుతూ ఉంటారు. రాజకీయ నాయకులకు ఉన్న పరిస్థితి మే నెలలో. అలాగే చంద్రబలాన్ని తీసుకుంటున్నాం మనం ఇక్కడ. చంద్రబలాన్ని తీసుకుంటున్నామంటే చంద్రుడు పాడ్యమికాడి నుంచి స్టార్ట్ అయినప్పుడు వచ్చేది శుద్ధ చంద్రుడు వచ్చాడు. శుద్ధ చంద్రుడు అంటే ఎదుగుతూ వస్తున్నాడంటే చంద్రబలం వల్ల ఏ రంగాలకు ఉపయోగపడుతుంది అంటే వివాహ రంగాలకు ఉపయోగపడుతుంది. వివాహాలు కాని వాళ్ళకి వివాహాలు శ్రీరామనవమి వెళ్ళిన తర్వాత నుంచి వివాహాలు జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే విదేశయానం చేసే వాళ్ళకు కూడా అనుకూలవంతమైన పరిస్థితిని ఈ మే నెలలో కూడా కనపడుతూ ఉంది. ప్రతి విషయంలోనే కూడా జాగరూకతతోటి అడుగులు ముందుకు వేస్తే ఇటువంటి వివాదాస్పదమైనటువంటివి కూడా రాకుండా ఉన్నతమైన స్థానానికి చేరేదే ఈ యొక్క మే మాసంలో వస్తుంది. వైశాఖ మాసం అంటే అన్నిటికీ శుభప్రదమైన మాసంగా చెప్తుంది. అందులోని కుజుడున్న స్థానము లాభస్థానంలోనే మేషరాశికి ఉన్నాడు. కాబట్టి ఏదైనా భవనములు నిర్మించడం కానీ లేకపోతే పొలములు కొనడం కానీ చేసుకుంటే అత్యధికమైన లాభదాయకమైన పరిస్థితులు ఈ మేషరాశి వారికి ఉన్నాయి. ఇక ఆరోగ్య విషయంలోకి వెళ్దాం. ఆరోగ్య విషయంలోకి వెళ్తే కేవలం స్త్రీ దంపతుల్లో భార్యాభర్తలలో భార్యకు మాత్రమే అనారోగ్యమైన పరిస్థితి ఏప్రిల్ నెలలో ఎలాగైతే ఉందో ఇక్కడ అలాగే ఉంది.
అంటే జాగరూకతను ఎక్కువగా తీసుకోవాలి. గర్భసంచులకు సంబంధించినది, హృదయానికి సంబంధించిన వ్యాధులను వెంటాడుతున్నాయి మేషరాశి వారిని. ఆ వ్యాధుల నుంచి యోగదాయకమైన స్థితిగా మారాలి అంటే ఈ యొక్క మే నెలలో లక్ష్మీ ఆరాధన, అలాగే పంచముఖ ఆంజనేయ స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అంటే మేషరాశి వారికి ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళి పాలాభిషేకం చేయించుకోవాలి. పాలాభిషేకం చేసినందువల్ల సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో జరిగిన పాలాభిషేకం వల్ల సమస్త రోగాలను నిర్మూలన చేస్తుంది. ఈ ఆడవారికి ప్రత్యేకంగా మంగళవారం ప్రతి మంగళవారం వెళ్ళడం, సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం చేయించడం. ఉట్టి పాలాభిషేకం కూడా చాలు, ఇంకేం అక్కర్లేదు. ఒక కొబ్బరికాయ కొడతారు. ఆ తర్వాత ఆ రోజునాడు శాకాహారం చేస్తారు. సాయం సంధ్యా సమయంలోని మరల శివాలయానికి వెళ్ళి శివ దర్శనం చేసుకుని వచ్చి ఉపవాస దీక్షను పాటించాలి. అంటే కాఫీ, టిఫిన్, పండ్లు, పాలు లాంటివే తీసుకోవాలి. భోజనం చేయకూడదు సాయం సంధ్య. ఆ తర్వాత ఉదయాన్నే లేచిన తర్వాత మంగళవారం తర్వాత బుధవారం నిత్య కార్యక్రమాలు మనకు ఏవైతే ఉన్నాయో అవి మనం పాల్గొనవచ్చు. కానీ మంగళవారం నాడు, ప్రతి మంగళవారం, ఈ యొక్క మే నెలలో వచ్చే ఎన్ని మంగళవారాలు అయితే ఉన్నాయో అన్ని మంగళవారాలు కూడా సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం చేసేటట ఎటువంటి విధమైనటువంటి రోగములు కానీ అపయోగ వంశములు కానీ జరగకుండా ఉపయోగకరమైనవి పొందుతారు. అలాగే ఆరోగ్య ఐశ్వర్యాన్ని కూడా పొందుతారు. అటువంటి శుభదాయకమైన ఫలితము ఈ యొక్క మే నెలలో సంప్రాప్తం అవుతూ ఉంది. అయితే స్త్రీలు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అలాగే విద్యార్థినులు, ఆడపిల్లలు అయిన వారు కూడా అత్యంత జాగరూకతను వహించాలి. సరే, మే నెల నుంచి మొదటి వారం నుంచి రెండవ వారం వరకు ఇలాగుంది. లాస్ట్ అంకం ఏ రకంగా ఉంది? ఈ యొక్క కుజుడు శని కలిస్తే అగ్ని ప్రమాదములు, వాహన ప్రమాదములు, అలాగే జల ప్రమాదములు జరగడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి విద్యార్థులు కానీ, పెద్దలు కానీ, ఎవరైనా సరే, మగవారు కానీ రాత్రి 7 గంటల సమయం దాటిన తర్వాత కారులో కానీ, బండి మీద కానీ దూర ప్రయాణం చేయకూడదు. దూర ప్రయాణం చేస్తే ఫ్యామిలీ మొత్తం అంతా చేస్తున్నారు అంటే మొత్తం కార్ యాక్సిడెంట్ అవుతుంది. అటువంటి విధానాలు సంప్రదించడానికి చాలా ఎక్కువ అవకాశం ఈ యొక్క రాశిలో ఉన్నాయి. అంటే రాత్రి సమయంలో చేయకూడదు. అంటే ప్రయాణమే చేయకూడదా? చేయొచ్చు కదా. చేయొచ్చు. ఎలా చేయాలి? ఈ మేషరాశి వారు డ్రైవింగ్ చేయకూడదు. ఎవరైనా డ్రైవ్ చేస్తుంటే ఈ పక్కన కూర్చుని వెళ్ళొచ్చు. అత్యవసర సమయం వస్తుంది, తప్పదు, వెళ్ళాలి. మానేయడం కుదరదు. బస్సులో వెళ్ళండి, ట్రైన్లో వెళ్ళండి, తప్పే ఉంది. కానీ రాత్రి 7 గంటల దాటిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో వాహనములను నడపరాదు ఈ మేషరాశి వారికి. సరే, వాహనములు నడపకూడదు, దీనికన్నా పరిహారం ఉందా? పరిహారం ప్రతిదానికి ఉంటుంది. సమస్య ముందు పుడుతుంది అనుకుంటారు, కానీ కాదు. సమస్యకు పరిష్కారం పుట్టిన తర్వాతే సమస్య పుడుతుంది. ఆ సమస్యని కన్నా పరిష్కారం మనం వెతకం, ఆ పక్కనే ఉంటుంది. దీనికి ఏం చేయాలి అని అంటే ఈ యొక్క రాశివారు ప్రతి రోజు ఉదయాన్నే సూర్యోదయం కాకుండా లేవాలి. ఈ మే నెలలో సూర్యోదయం కాకూడదు. సూర్యోదయం కాకుండా సూర్యుడు ఉదయించకుండా లేచి తలస్నానములు చేసిన తర్వాత ఇంటిలోని ఒక 2 ఒత్తులు వేసిన ప్రమిద, ఒక మట్టి ప్రమిద తీసుకోండి. ఆ మట్టి ప్రమిదలోని ఒక తమలపాకు కానీ లేకపోతే రావి ఆకు కానీ తీసి ఆ ప్రమిద అందులో పెట్టి అందులో కొద్దిగా ఆవు నెయ్యి కానీ లేకపోతే కొబ్బరి నూనె కానీ పోసి 2 ఒత్తులు వెలిగించి ఆ 2 ఒత్తులకు వెలిగించిన తర్వాత ఆ దీపము చుట్టూ చిన్న చిన్న పుష్పములు, చామంతులు కానీ, గులాబీలు కానీ, లేదా చిన్న చిన్న పుష్పములు పెట్టి ఒక చిన్న రావి ఆకులో బెల్లం ముక్కను నైవేద్యం పెట్టాలి. బెల్లం ముక్కను నైవేద్యం పెట్టి మనకు ఉన్న కోరికలన్నీ చెప్పి ఆ దీపాన్ని వెలిగించుకుని నమస్కరించుకున్న తర్వాత హారతి కర్పూరం హారతి ఇచ్చి దీపానికి హారతి ఇవ్వాలి. దీపానికి హారతి ఇచ్చిన తర్వాత ఇంట్లో దీపాన్ని వెలిగించారు, అయిపోయింది. ఆ తర్వాత శివాలయానికి వెళ్ళాలి. శివ దర్శనం చేసుకుంటే చాలు. ఆ తర్వాత కాఫీ తాగాలి, టిఫిన్ చేయాలి. లేదంటే అంతేగాని
మనం లేచాం 10 గంటలు లేచాం మనం చేయలేదంటే జరగదు. ఈ యొక్క విధి విధానాలు చేస్తే వాహన ప్రమాదముల నుండి తప్పించుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది తప్పనిసరిగా ప్రతి వాళ్ళు ఆచరించదగ్గ నియమం. ఈ వార ఫలములు, మాస ఫలములు, సంవత్సర ఫలములు, దిన ఫలములు ఇవన్నీ మనం చెప్పుకుంటున్నాం. మనం చెప్పే దాంట్లో ఈ యొక్క సంవత్సర ఫలితం చెప్పాను నేను. ఈ సంవత్సర ఫలితంలో ఒక 60% మాత్రమే మీకు దగ్గరగా ఉంటుంది. అయితే లక్ష్మి అనే అమ్మాయి ఉంది. అమ్మాయికి జాతకం చెప్తున్నాం. లాలేలు అని చెప్పి అక్షంతరం బయలుదేరింది. మేషరాశి వచ్చింది. మేషరాశి గురించి చెప్పండి. లక్ష్మి ఒక్కట్లే లేరు. లక్ష్మి అన్నవాళ్ళు ఒక్కరు లేరు, కొన్ని వేల కోట్ల మంది ఉన్నారు. ఈ వేల కోట్ల మందికి ఇదే జాతకమా? నేను చెప్పింది గోచారాన్ని చెప్పాను. మీ యొక్క రాశి ఫలాన్ని కానీ, లగ్న ఫలాన్ని కానీ, లేకపోతే మీ నవాంశ చక్రం కానీ, రాశి చక్రం కానీ లేదు. గోచార చక్రాన్ని బట్టి నేను జాతకం చెప్పుకుంటూ వచ్చాను. కాబట్టి ఈ జాతకాల వల్ల నేను చెప్పిన పరిణామాల్లో 60% కరెక్ట్గా ఉన్నా, 40% మీకు నచ్చకపోయినా, నేను చెప్పిన పరిహారాలు, రెమెడీస్ తప్పనిసరిగా పాటించండి. లేదు మన పూర్తి జాతకాన్ని తెలుసుకోవాలి అని అంటే పర్సనల్గా కలవాలి. పర్సనల్గా కలిస్తే దానికి వచ్చిందంటే మీ రాశి, నవాంశ, ద్రేక్కాణం అనే చక్రాలు 8 చక్రాలు ఉంటాయి. ఈ 8 కుండలన్నీ పరీక్షిస్తాం. అది మీ జాతకమే. మీ నాడి బొటనవేలి ముద్రను తీసుకుంటాం, మీ హస్త రేఖలను చూస్తాం, మీ ముఖ కవళికలు చూస్తాం, ఫేస్ రీడింగ్, మీ న్యూమరాలజీని తీస్తాం. ఇన్ని విధాలుగా తీసి చెప్పే జాతకం మీకు కరెక్ట్గా వస్తుంది. అంతేగాని ఈ రాశి చక్రంలో చెప్పాడు, ఇలా చెప్పాడు అని అన్నది ఇది మాత్రం 60% మాత్రమే వస్తుంది. అది 100% వస్తుంది. కాబట్టి ప్రతి ప్రేక్షకులందరూ కూడా దీనిని గమనించి పర్సనల్గా కలవడం కానీ, లేకపోతే ఫోన్లో తెలుసుకోవడం కానీ చేయడం వలసిందిగా కోరుతున్నాం. ఆయుష్మాన్ భవ. అలాగే గురువుగారు, మీరు గనక గురువుగారిని పర్సనల్గా కలవాలి అనేసి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి గురువుగారి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. సో ఇంకా లేట్ ఎందుకు, ఆలస్యం చేయకుండా గురువుగారికి కాల్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్.